మీరు ఏ విషయంలో అధైర్యపడకండి. మన ప్రభు దగ్గర మనం చెప్పుకుంటే చాలు. కాకపోతే మనలో యథార్థత ఉండాలి, మనలో పరిశుద్ధత ఉండాలి, మన అమ్మగారుల్లో కూడా పరిశుద్ధత ఉండాలి. మీకు చెప్పేంత రోడ్డు కాదు కానీ ఒక చిన్న మాట చెప్తా. రాజ్యాల్ని పరిపాలించిన రాజులు కుటుంబ పాలనలో ఫెయిలయ్యారు. సమాజాన్ని సంఘాన్ని బాగా నడిపించిన యాజకులు కుటుంబ పాలనలో ఫెయిలయ్యారు. ఏండి, పశువులు జంతువులు అన్నీ వస్తే ప్రపంచ జీవరాశి అందరికీ పేరు పెట్టిన వ్యక్తి ఎవరు? ఆదాము. పిల్లికి పిల్లని పెట్టాడు, పులికి పులిని పెట్టాడు. రివర్స్ పెడితే దరిద్రంగా ఉండు. ఇంత మహామేధావి ఎక్కడ ఫెయిల్ అయ్యంటే భార్యను పరిపాలించడంలో కొంప మునిగిపోయింది కదా అయ్యగారు. ఆవిడని కుదురుగా ఓ చోట ఉంచితే ఈరోజు ఎంత గొడవ వచ్చేది అనంటారా కాదంటారా? అబ్రహాం విశ్వాసులకు తండ్రి, నీతిమంతులకు తండ్రి, యూదులకు తండ్రి, ముస్లింలకు తండ్రి, అందరికీ తండ్రే. కానీ ఆయన కొమ్మ ఉంచాడు. ఇప్పటికి ఆ మంట ఇప్పటికి రగులుతుంది. అబ్రహాం అంటే యెహోవాని నమ్మెను, కానీ శారా మాట వినను. అవునా కదా అయ్యగారు? ఆ తర్వాత చూడండి, ఇప్పుడు కూడా తగడిపోతుంది కదండి అయ్యగారు. ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? భార్యను నడిపించడంలోనే. మీసాలు తిప్పే మగ మహారాజులు, 100 మందికి సమాధానం చెప్పగలిగిన వాళ్ళు, 1000 మందికి వాక్యం చెప్పగలిగిన మనలాంటి వాళ్ళు, సూటేసి తెల్లబట్టలు వేసి ఓ అనుకున్న వాళ్ళు, అమ్మగారిని సరే నడపలేము మనం. అయ్యా నాకు పెళ్ళయింది అయ్యగారు. లోతు నీతిమంతుడే, భక్తిపరుడే, కానీ పిల్లలకి సరైనటువంటి విధానము, మరి తండ్రితోనే సంసారం జరిగినటువంటి ఆలోచన వచ్చిందంటే వాళ్ళని సరైన నడిపాడంటారా? ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? కింగ్ 40 సంవత్సరాలు బేభత్సమైన రాజు దావీదు గారు పిల్లల పెంపకంలో అవునంటారా కాదంటారా అయ్యగారు? మీలాగే ఎవరినైనా చూసుకోండి. ఏలీ గొప్ప దైవజనుడే, ఏలీ గొప్ప దైవజనుడే. మొదటి సమయం కదా 2వ అధ్యాయం ఉంటుంది కదా, ఏలీ కుమారులు అంట సంఘానికి వచ్చే వాళ్ళనే పాడు చేశారు. ఆ తిండి కోసం ఎగబడిపోయారు, మాంసం కోసం. గొప్ప బోధ చేసిన ఏలీ ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే పిల్లల పెంపకంలో ఫెయిల్ అయ్యాడు. సమూయేలు దాను నుండి బయర్షెబా వరకు అతని వంటి ప్రవక్త లేడు. అదే సమయంలో 8వ అధ్యాయంలో ఉంటుంది, కొడుకులు మాత్రం నాడింగా. సమూయేలు కొడుకులు బాగున్నారు అయ్య గారు, లంచగొండలు కదండి అయ్య గారు. 8వ అధ్యాయం కొంచెం చదువుతారో సార్ చదవండి. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం చదవండి. మొదటి నుంచి త్వరగా చదవండి అయ్య గారు, ముగించేద్దాం. చదవండి అయ్య గారు, చదవండి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షులై అదిగో లంచగొండలు అయ్యారు. చాలు అయ్యారు. ఇలా చాలామందిని తీసుకోండి మీరు. రాజ్యాల్ని గడగడలాడించిన వాళ్ళు, రాజ్యాలు పరిపాలన చేసిన వాళ్ళు కుటుంబ పాలనలో ఫెయిల్ అయ్యారు. మీకు చిన్న విషయం చెప్తాను. ఆది కాండంలో చాలా ఆవిర్భావాలు జరిగాయి. మానవ ఆవిర్భావం ఆది కాండంలోనే ఉంది. వివాహ వ్యవస్థ ప్రారంభమైంది ఆది కాండంలోనే. కుటుంబ వ్యవస్థ ప్రారంభమైనది ఆది కాండంలోనే. వివాహ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు అయ్యగారు? చెప్పండి అయ్యగారు. దేవుడే. వివాహం ముందా, రాజ్యం ముందా? వివాహమే ముందు. ఏంటి, కుటుంబ వ్యవస్థను ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే. కుటుంబం ముందా, రాజ్యాలు ముందా? కుటుంబం ముందా, సంఘం ముందా? బాగా చెప్పారు అయ్య గారు. ఫస్ట్ యాజకుడైన నువ్వు నేను ఫస్ట్ కరెక్ట్గా పరిపాలించవలసింది సంఘాన్ని కాదు, కుటుంబాన్ని జాగ్రత్తగా పరిపాలన చేయాలి. తమ్ముడు లైవ్ వెళ్తుందా? మాట రికార్డ్ చేసుకుంటున్నారా? పోనీ పేరు చెప్పండి, చెప్తాను. ఊరి పేరు చెప్పుకోండి.
మా దగ్గర ప్రాంతమే, మేము దూరం ఎక్కడ గొడవలేదు. ప్రియమైన దేవుడురా, పాస్టర్ అమ్మగారు సేవ బాగా చేస్తున్నారు. కొన్ని రోజులకి ఏమైంది తెలుసా గారు, పాస్టర్ అమ్మగారు సంఘములో ఉన్న విశ్వాసం తీసుకుని లేచిపోయింది. లైవ్ వెళ్తుందని పేర్లు చెప్పలే, ఎవరాళ్ళకి ఇంకెళ్తలే. ఎవరో దైవజనురాలు విశ్వాసం తీసుకుని వెళ్ళిపోయింది. ఎంత బాధ. ఇంకో సంఘం గురించి చెప్పనా, ఇప్పుడు ఊరి పేరు చెప్తాను, పేరు ఎంత నిడదోలు, ఇంకంతమించి ఇంకా ఎవరెవరికి వెళ్తే బాగోదు. పాస్టర్ అమ్మగారు ఆటో డ్రైవర్తో వెళ్ళిపోయింది. పోతీపరు దగ్గర డబ్బు ఉంది అయ్యగారు, కొంచెం ఓపెన్గా మాట్లాడుతాను ఏమనుకోకండి. బంగారం ఉంది, పొలాలు ఉన్నాయి, ఆస్తి. ఆవిడ అచ్చట ముచ్చట తీర్చక కన్ను ఎవరి మీద వేసిందంటే మనం తెలుసు కదా అయ్యగారు. ఆడ ఎంత సంపాదిస్తే మాత్రం ఏం ఉపయోగం అయ్యగారు? సేవకుడు రెండు జాగ్రత్తగా పరిపాలించాలి. ఒకటి, కుటుంబాన్ని నిర్లక్ష్యము చేయకూడదు. చాలామంది రాత్రి పగలు మిట్ట మధ్యాహ్నం, అబ్బో మంచి సేవే, తప్పేం కాదు, పాపమేం కాదు. కానీ నీకు భార్యనిచ్చింది ఎందుకు? అర్థమవుతుందా? భార్యను నిర్లక్ష్యం చేయకూడదు. మనం ఎన్ని బోధలు చేసినా మనకు ఫస్ట్ సాక్ష్యం చెప్పాల్సింది ఎవరు తెలుసా? మన భార్య. నేను మైకెట్టి ఊదరగొడేద్దాను అనుకోండి, వెనకాలనుకుంటుంది మనసులోను, అందరికీ బాగా చెప్తున్నా, పెళ్ళం పట్టించుకో అనుకుంటుంది. అనుకోదా? తిన్నానో ఉన్నానో, నాకు ఇష్టమైన రంగు ఏంటో, నాకు ఇష్టమైన ఆహారం ఏంటో, అసలు నా మనసులో ఏముందో ఇప్పుడు అడిగాడు, అందరికీ బాగా చెప్తున్నాడు అనుకుంటుంది మనసులోను. ఫస్ట్ మన గురించి సాక్ష్యం చెప్పాల్సిన వ్యక్తి దేశాయి గారు భార్యే. కాబట్టి జాగ్రత్త దైవజనమా. మీరు కూడా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, పిల్లల్ని నిర్లక్ష్యము చేయకూడదు. సాతానుగాడు డైరెక్ట్గా సేవకుని టచ్ చేస్తలేదండి, డైరెక్ట్గా సేవకుని టార్గెట్ చేస్తలేదండి. మన బలహీనత భార్య బిడ్డలే కదా, వాళ్ళ మనసులో పాడు చేస్తున్నారు. సూపర్ పాస్టర్ గారు అని పిలువబడే పిల్లలు ఈరోజు చాలామంది చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారండి. కాబట్టి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూడాలి. వారికి ఇవ్వాల్సిన సమయం వారికి ఇవ్వాలి, భార్యకి ఇవ్వాల్సిన సమయం భార్యకి ఇవ్వాలి, ఆమెకి ఇవ్వాల్సిన గౌరవం ఆవిడికి ఇవ్వాలి. మనలో చాలామంది పాస్టర్లు చేసే పొరపాటు అంటే సంఘంలో ఉన్న స్త్రీలందరినీ ఎంతో ప్రేమగా మాట్లాడతాం. ఏంట్రా తల్లి, ఏంట్రా బంగారం, అయ్యగారు ఎలాగొన్నారు, సార్ గారు ఎలాగొన్నారు, ఆడొచ్చి ఏయ్ అయిందా, బయట ఆవిడేమో ఎర్ర తల్లి బంగారం బుజ్జుకన్నని వాళ్ళందరి ముందు ఏ అంటే చూసారా, ఆవిడ ఎంత మౌనంగా ఉందో, తేడా వస్తే తగలట్టేద్దావిడి. ఇంటికి దీపం వెళ్ళాలన్నారు కరెక్టే, దీపాన్ని జాగ్రత్తగా వాడుకుంటే వెలుగు వస్తుంది, తేడా వస్తే కొంపే తగలడిపోద్ది. అవును కదండి అయ్యగారు. ఈరోజు చాలామంది దైవజనులు ఎక్కడ ఫెయిల్ అయ్యారంటే కుటుంబ పాలనలో ఫెయిల్ అయ్యారు. రాజ్యాన్ని బాగానే పరిపాలిస్తున్నారు, సంఘాన్ని బాగానే పరిపాలిస్తున్నారు, సమాజంలో గొప్ప బోధలు చేస్తున్నాం మనం. కానీ మన గురించి, మన భార్య దగ్గర మన సాక్ష్యం ఏమిటి, మన గురించి మన ఇంట్లో సాక్ష్యం ఏమిటి, మన గురించి మన పిల్లల దగ్గర సాక్ష్యం ఏంటి? సాక్ష్యం చచ్చిపోతే మనిషి చచ్చిపోయినట్టేనండి.